ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో బూతులు, దానిపైన దాడులు విపరీతంగా, అంటే ఎలక్షన్ సీజన్ కాదు కానీ ఎలక్షన్ సీజన్లో ఉండాల్సిన హీట్ కంటే ఎక్కువ హీటు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలు మాట్లాడి లకారం బాస్తు తిట్టి అంబటి రాంబాబు అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఊచలు లెక్క పెడుతున్నారు. నిజానికి 2 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి ఆయన. ఆ స్థాయి ఉన్న వ్యక్తి వాడకూడని భాష మాట్లాడి, అందులో ఎవరి గురించి మాట్లాడాడు? 4 సారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గురించి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గురించి అనకూడని మాటలు మాట్లాడి ఆయన జైలు పాలయ్యాడు. అలాగే మంత్రి నారా లోకేష్ గారి గురించి ఇస్తారీతన మాట్లాడి జోగి రమేష్ గారు కూడా, నిన్న జోగి రమేష్ గారి ఇంటికి టీడీపీ కార్యకర్తలు లేదు కొంతమంది నిప్పు పెట్టారు. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారని, నిప్పు పెట్టారని. నిన్న ఆయన ప్రెస్ మీట్ కూడా, నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నా తగ్గాడు జోగి రమేష్? మళ్ళీ అదే రకమైన భాష. అసలు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడానికి ఉన్న కారణాలు ఏంటి? ఆయన మాట్లాడిన భాష ఒకసారి మీరు వినండి. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ వల్ల సో ఇలా మాట్లాడాడు. ఇలా మాట్లాడినప్పుడు సహజంగానే టీడీపీ కార్యకర్తలు ఆవేశం వస్తుంది కదా. అంబటి రాంబాబు ఏమో చంద్రబాబు నాయుడు గారిని, జోగి రమేష్ ఏమో నారా లోకేష్ గారిని టార్గెట్ చేసి కావాలని తిట్టినప్పుడు సహజంగా ఆవేశం తన్నుకొని వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, ముఖ్యమంత్రిని పట్టుకొని తిరిగితే మా కార్యకర్తలు బీపీ రావా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా, ఆ పరిస్థితుల్లో దాడులు చేయరా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారులు ఉన్నప్పుడు సమర్థించుకున్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడిని, పట్టాభి గారి ఇంటి మీద దాడిని. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు బీపీలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇస్తారీతని చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అన్నందుకు వచ్చినాయి. అన్నందుకు వచ్చినటువంటి ప్రభావం ఇప్పుడు వైసీపీ మీద కనపడుతోంది. కానీ దీంట్లో తెలియని పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే, ఇది అంతా వైసీపీ ప్లాన్గా చేసుకుందే. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కావాలని, ఇప్పుడు 4 రోజుల క్రితం పేర్నాని మాట్లాడతాడు, తర్వాత అంబటి రాంబాబు మాట్లాడతాడు, మరో పక్క జోగి రమేష్ మాట్లాడతాడు. ఇంతగా ఒక్కసారి ఎందుకు మాట్లాడుతున్నారు? పర్సనైజ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? మామూలుగా కొంత అంబటి రాంబాబు ఈ భాష మాట్లాడే రకం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా సరే విమర్శిస్తాడు, గట్టిగా విమర్శిస్తాడు, కొంత అతిగా మాట్లాడొచ్చు కానీ ఇలా మాట్లాడి గతంలో కూడా లేదు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మామూలుగా కొడానాని మాట్లాడాడంటే అనుకోవచ్చు. కొడానాని కూడా ఇప్పుడు తగ్గాడు. సరే, కొడానాని కూడా మరి ఈ భాష అయితే మాట్లాడు. కానీ ఎందుకు ఇప్పుడు అంబటి రాంబాబు కొడానాని భాష కంటే పదునైన భాషను ఉపయోగించాడు? పైగా ఏమైనా క్షమాపణ చెప్పాడా? నేను చంద్రబాబు నాయుడు గారిని కాదు అన్నది ఒక మహిళని అరెస్ట్ చేసుకుని దమ్ముంటే, ఇలా మళ్ళా రెచ్చగొట్టే మాటలు. నిన్న మళ్ళా జోగి రమేష్ రెచ్చగొట్టే మాటలు. ఇప్పుడు ఒకసారి మాట్లాడారు, ఆ విషయంలో మాట్లాడారు అనుకుందాం. తర్వాత ఏమైనా క్షమాపణ చెప్తున్నారా? తప్పును ఒప్పుకుంటున్నారా? ప్రాశ్చాత్తాపడుతున్నారా? అంటే ఏ మాత్రం ప్రాశ్చాత్తాపం లేదు. ప్రాశ్చాత్తాపం లేకపోవడం అనుకున్న కారణం ప్లాన్డ్గా మాట్లాడుతున్నారు కాబట్టి, కావాలని మాట్లాడుతున్నారు కాబట్టి. ఎందుకు కావాలని మాట్లాడుతున్నారు, ఎందుకు ప్లాన్డ్గా మాట్లాడుతున్నారు? డైవర్షన్ పాలిటిక్స్. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపినటువంటి నెయ్యిని నెయ్యిగా నమ్మించి వాడారు. దాదాపు నిబంధనలు పక్కన పెట్టి ఏఆర్ డైరీకి టెండర్ ఒప్పజెప్పి 68 లక్షల కేజీల నెయ్యిని, రసాయనాల నెయ్యిని సేకరించి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు అనేటువంటి విషయం బట్టబయలైన తర్వాత ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయటం కోసం ఇవన్నీ చేస్తున్నారు. బట్ డైవర్షన్ పాలిటిక్స్లో వైసీపీ కొంత సక్సెస్ అయినట్టే కనపడుతుంది. అంబటి రాంబాబు కావాలని అరెస్ట్ అయ్యాడు. అసలు తన మీద దాడి చేయించుకుందామని ప్రయత్నం చేశాడు. అంబటి రాంబాబు తన మీద దాడి చేయించుకుందామని ప్రయత్నం చేశాడు. మీకు క్లియర్గా చెప్తా వినండి. అంబటి రాంబాబు ముందుగా శుక్రవారం నాడు ఒక ఛాలెంజ్ విసిరారు. ఒక చోటకి వెళ్ళి మహాపాపం నిజం అనేటువంటి బ్యానర్ని తొలగించండి, 24 గంటల టైం ఇస్తున్నాను, 24 గంటలు తొలగించకపోతే నేను నా కార్యకర్తతో వచ్చి తొలగిస్తానని చెప్పాడు.
నిజానికి తొలగించాలనుకుంటే అప్పుడే తొలగించవచ్చు ఆయన. కానీ ఆయన అప్పుడు తొలగిస్తే అక్కడ టీడీపీ క్యాడర్ లేరుగా, గొడవ కాదుగా, గొడవ కావాలన్నది ఆయన ఉద్దేశం. అందుకని 24 గంటల సమయం ఇచ్చి 24 గంటల తర్వాత ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి ఆ బ్యానర్కి రక్షణగా టీడీపీ కార్యకర్తలు కొంతమంది నిలబడ్డారు. సహజంగానే అంబటి రాంబాబు కార్యకర్తలతో కలిసి గొడవకు వస్తాడనుకున్న సమాచారంతో టీడీపీ కార్యకర్తలు కొంతమంది కర్రలు అవన్నీ పట్టుకుని నిలబడ్డ మాట వాస్తవమే కనపడుతుంది. ఎందుకు అంబటి రాంబాబు ఛాలెంజ్ విసిరిపోయాడు కాబట్టి. అంబటి రాంబాబుకి కావాల్సింది కూడా అదే. అయినా సరే తన మీద దాడి చేయట్టే, కర్రలు పట్టుకుని నించున్నారు, రక్షణగా నించున్నారు తప్ప, బ్యానర్కి రక్షణగా నించున్నారు తప్ప తన మీద దాడి చేయట్టే. ఎన్టీఆర్ సర్కిల్లో తన మీద దాడి చేయట్లేదు కదా. ఏం చేశాడు, దాడి చేయాలంటే రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ మాటలన్నీ మాట్లాడాడు. అంబటి రాంబాబుని అయినా సరే అంబటి రాంబాబు మీద దాడి జరగదా, పోలీసులు రక్షణ ఇచ్చారు. మంచి ప్రభుత్వం కదా, పోలీసులు రక్షణ ఇచ్చారు. అంబటి రాంబాబుని చాలా సేఫ్గా ఇంటికి తీసుకెళ్లారు. సో టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి మీదకి పోయారు. సరే ఆయన వెహికల్స్ని ధ్వంసం చేశారు, పోలీసులు అప్పటికి అడ్డుకున్నారు. మొత్తానికి మళ్ళీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ మళ్ళీ రెచ్చగొట్టే మాటలు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి. ఎన్నిసార్లు ఆ మాట మాట్లాడాడు ఒకసారి ప్రెస్ మీట్లో వినండి. అంటే అరెస్ట్ కావాలని కోరిక, దాడి జరగలేదు కాబట్టి కనీసం అరెస్ట్ అన్న కావాలని కోరిక. అరెస్ట్ అయ్యాడు, జైల్లో పడ్డాడు. సో నిజానికి ఇదంతా కావాలని చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. రసాయనాల పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి తిరుమల లడ్డూలో కలిపి కల్తీ చేశారు అనేటువంటి విషయాన్ని సిట్టి కనిపెట్టిన తర్వాత ముందుగానేమో యానిమల్ ఫ్యాట్ లేదు కదా అని వాదించాలనుకున్నారు. సరే యానిమల్ ఫ్యాట్ లేకపోయింది, కానీ కెమికల్ కలిపి నెయ్యిని అయితే వాడారు కదా, 250 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు కదా అన్న విషయాన్ని ప్రశ్నిస్తున్న తర్వాత ఇది జనంలోకి వెళితే వైసీపీ పార్టీని హిందువులంతా బైకాట్ చేస్తారు, వైసీపీ పార్టీ సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు దాని నుంచి చర్చను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి పాలిటిక్స్కి వైసీపీ తెరలేపింది. సరే ఈ ట్రాప్లో టీడీపీ కార్యకర్తలు పడినా దాడి చేసినా దాన్ని కూడా నేను తప్పే అంట, జరుగుతున్న దాడులను తప్పే అంట నేను. వాళ్ళ బూతులు, దాని తర్వాత జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కాదు ప్రజాస్వామ్యంలో. వీటిని అందరూ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.